ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 25 నాటికి 193 చెరువులు పనులు పూర్తవుతాయి. అది కూడా ఫేస్డ్ మేనర్లో. అంటే నేను అనేది ఏమంటే డిసెంబర్ 2024కే మొదటి విడత పంపింగ్ స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఇంద్రనీవా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కాలువలను దగ్గర పంప్ హౌస్ పూర్తి చేయడం, మొదటి లిఫ్ట్ పూర్తి చేసి చెర్లోపల్లి పంప్ హౌస్ కూడా పూర్తి చేసి ఖచ్చితంగా పంపింగ్ మొదలు పెడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. డిసెంబర్ 25 నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాను చెప్తా ఉన్నాను. సీనియర్లకు అందరూ కలిసి వస్తారు. వాళ్ళు నొక్కేదే ఫ్యాన్ గుర్తుకు, వాళ్ళు వేసేదే ఫ్యాన్ గుర్తుకు. వదిలే ఏం టెన్షన్ పెట్టుకోకండి. గెలిచేదే శ్రీధర్ రెడ్డి. ఒక మాట చెప్తా, పల్లె సింధూరా గురించి నేను ఎప్పుడు మాట్లాడను. పాత చింతకాయ పచ్చడి తెచ్చి కొత్త జాడీలో పెట్టినారు. ఒక జాడీ ఒకటి మార్చినారంటే. సేమ్ టు సేమ్ పల్లె రఘునాథ్ రెడ్డి. మాకు ఏం ఇబ్బంది లేదు. ఈ పుట్టపర్తి ప్రజానికం తెలుసు, పల్లె రఘునాథ్ రెడ్డి ఒక గజ దొంగ అని చెప్పి అందరికీ తెలుసు, మోసకారి అని అందరికీ తెలుసు. డూపు అది ఎంత డూపు అంటే మీరు ఎవరైనా అడగండి, ఆంధ్రప్రదేశ్లో గతంలో పనిచేసిన మంత్రులలో తక్కువ మంత్రి ఎవరంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. తక్కువ మంత్రి అంటే పల్లె రఘునాథ్ రెడ్డి గుర్తు చేసుకుంటారు. నేను చెప్పనవసరం లేదు, వాళ్ళే చెప్తారు. నేనేమంటే చెప్పడం లేక వచ్చేది లేదు, సచ్చేది లేదు. 193 చెరువులు నింపేది శ్రీధర్ రెడ్డి. ఆ 193 చెరువులు ఏమంటే తెలుసా, ఆ స్లోగన్ తెచ్చిండేదే శ్రీధర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు 2017 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున మారాల రైతు సదస్సులో రైతాంగం తరపున మేమందరం కలిసి, మా రైతులందరం కలిసి మేము అర్జీ ఇచ్చినాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి, అన్న మా ప్రాంతం నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తీవ్రమైన కరువు ఉంది, తీవ్రమైన దుర్భిక్షం ఉంది, ఇక్కడ ఖచ్చితంగా సాగునీరు కావాలి, రైతుకు వెన్నెముకైనటువంటి సాగునీరు ఇస్తే ఎవరు వలసలు పోరు, 10 మందికి అన్నం పెట్టిన చెయ్యి ఈరోజు వలసలు పోయి బెంగళూరులో వాచ్మెన్లుగానో, ఇతర ప్రాంతాల్లో కూలీలుగానో, లేదంటే దూర ప్రాంతాలకు పోయి కేరళ లాంటి ప్రాంతాలకు పోయి అడుక్కుంటున్నారు అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి బాధ్యతారహితం అని చెప్పడం జరిగింది. అంటేనే ఆయన మరుసటి రోజు సాయంకాలం 5 గంటల పొద్దు డిసెంబర్ 19, 2017 సంవత్సరం పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేశాడు, మేము అధికారంలోకి వస్తూనే 193 చెరువులు నింపే బాధ్యత తీసుకుంటాను అని చెప్పేసి. ఆయన అధికారం రావడం జరిగింది. 3 టీఎంసీలు నీళ్ళకి అలొకేట్ చేశాం. ఈరోజు 864 కోట్ల రూపాయలతో జీవో నెంబర్ 36 ఇచ్చేసి పరిపాలన అనుమతులు ఇచ్చాం. టెండర్ ప్రక్రియ పూర్తయిపోయింది, డిజైన్ ప్రక్రియ పూర్తయిపోయింది, పనులు కూడా ప్రారంభించాం. పైపులు 100 కోట్ల రూపాయల పైపులు కూడా డంప్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏం తాగేది ఏంది, ఈయన వచ్చి ఏం పొడిచేది ఏంది? 10 ఏళ్ళు నువ్వు ఉంటివి, 10 ఏళ్ళు ఉండి 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మంత్రిగా ఉంటివి, మళ్ళీ 2 సంవత్సరాలు విప్పుగా ఉంటివి. నువ్వు చేతగాని దద్దమ్మ ఈ పుట్టపర్తిలో ఎవరైనా ఉన్నాయంటే అది ఒక్క పల్లె రఘునాథ్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. పని బాబు, శాశ్వతమైన పని. పుట్టపర్తి నియోజకవర్గానికి ఏమైనా చేసినాడంటే ఒక్కటి చెప్పలేడు పల్లె రఘునాథ్ రెడ్డి. ఒకటి చేసినాడు పల్లె రఘునాథ్ రెడ్డి. శాశ్వతమైన పని ఏంటంటే ఒక అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొని అనంతపూర్లో బాగా కట్టుకున్నాడు, శాశ్వతమైన పని చేసుకున్నాడు. ప్రజలు నమ్మరు. చంద్రబాబు నాయుడు ఒక మోసకారి. 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఇప్పటికీ ఒక్కొక్క అక్కకు, చెల్లెమ్మకు, ఒక కుటుంబానికి కనీసం అంటే 3 లక్షల నుంచి 4 లక్షలు అప్పు ఉన్నాడు. డాక్టర్ రుణాలు మాఫీ అన్నాడు, మాఫీ చేయలే. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇలే. ఉద్యోగం ఇకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. 1,20,000 గ్రాడ్యుయేట్ పిల్లలందరికీ బాకీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇదే కాకోకుండా మీరు బ్యాంకుల్లో తాకట్టును పెట్టిన బంగారు ఇంటికి తెస్తానన్నాడు. బంగారం బ్యాంకులు వేలం వేసి మా అక్క వాళ్ళవి, మా చెల్లె వాళ్ళవి పుస్తెలతో సహా బ్యాంకుల్లో పెట్టి లెక్క తెచ్చుకుంటుంది. చంద్రబాబు నాయుడు పెద్ద పొడుచాను చంపుతానని చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఎవరే కానీ అసలు ఆ మేనిఫెస్టో కూర్చొస్తే సూపర్ 6 క్యాచ్ పట్టుకున్నారు. మళ్ళీ లోపలికి వచ్చేసింది, అయిపోయింది. ఇంకా సూపర్ 6 అనేది లేనే లేదు, వెళ్ళిపోయింది. క్యాచ్ అవుట్ అయిపోయినాడు. మీరు చూడండి, జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో సాయంకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో సైకిల్ పూర్తిగా పంచర్ అయిపోయి బంగాళాఖాతంలో కలిపేస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడికి రాజకీయ సమాధి కడతా ఉంటాం, పవన్ కళ్యాణ్కి కూడా రాజకీయ సమాధి కడతా ఉంటాం. పల్లె రఘునాథ్ రెడ్డిని అనంతపురకు పరిమితం చేస్తాం. విశేషమైన స్పందన ఉంది. ప్రజలందరూ 13వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు ఒత్తి ఆ బటన్ కూడా మాసిపోయేలాగా చేసేదానికి వాళ్ళు ఎంత సిద్ధమైపోతున్నారు. పాత మసిబట్ట పెట్టి ఎట్లయితే ఫ్యాన్ గుర్తు ఆ విధంగా తయారైపోతుంది. ఎందుకంటే ఈ పక్క ఓట్లు పడవు కదా, పడేది ఫ్యాన్కి. ఈసారి చూడండి మీరు కావాలంటే, ఒక అక్క చెల్లెమ్మలు, ఒక నిశ్శబ్ద విప్లవం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతోంది. బీద కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి గెలిపించుకోవాలి, రాజశేఖర రెడ్డి గారి రుణం తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. నేను మాట చెప్తా తమ్ముడు,
కుడి పక్కన మా నాయకుడు, మా లీడర్, మా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో, ఎడం పక్కన నా మేనిఫెస్టో. నా మేనిఫెస్టోలో ఉండే నేను చదవమంటే చదువుతావు ఒకటి బ్రీఫ్గా చదవమంటావా? మలకవేమల నుంచి నల్లమాడ, ఓడిసి, అమడుగూరు మీదుగా బాగేపల్లి వరకు నూతన జాతీయ రహదారి ఏర్పాటు చేస్తాం. తర్వాత ప్రతి గ్రామానికి రక్షిత త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్ తీసుకొని వస్తాం. ఇదే కాకుండా అనతి కాలంలోనే జిల్లా కార్యాలయాలన్నిటికీ ప్రభుత్వ బిల్డింగ్స్ ఏర్పాటు చేస్తాం. నువ్వు అడిగిన క్వశ్చన్ సమాధానం అదే. మన ప్రభుత్వంలో వచ్చిన ఇండ్లకు అదనంగా 26,000 ఇండ్లు తీసుకొని వచ్చినాం. దీనికి అదనంగా ప్రతి మండలంలో 2,500 నుంచి 3,000 కొత్త ఇండ్లు తీసుకొని వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మ రుణం తీర్చుకుంటాం. మళ్ళా ఎవరైతే రానోళ్ళు కూడా మళ్ళా. తర్వాత పుట్టపర్తి విమానాశ్రయాన్ని కమర్షియల్ విమానాశ్రయంగా ఏర్పాటు చేయడం ద్వారా నియోజకవర్గానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇది కాకోకుండా NH 342 మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వచ్చింది ఆ రోడ్డు. NH 342, NH 716G అది కూడా ఆయన ఆశీస్సులతోనే. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే చంద్రబాబు నాయుడు అప్పుడు చెప్తా ఉన్నాడు, అనంతపురం అమరావతి, అనంతపురం అమరావతి. అంత మోసగారంటే చంద్రబాబు నాయుడు పల్లె రఘునాథ్ రెడ్డి ఒక గజ దొంగల కంటే అన్యాయంగా తయారైపోయినారు. ఈరోజు చూడండి, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పుట్టపర్తి నియోజకవర్గం మీదుగా పోతా ఉంది. ఆ హైవే వెంబడి జాతీయ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొని వస్తాం. ఈ మేనిఫెస్టోలో ఉండే అంశాలు నేను చేయకపోతే నాకు రాజకీయాలు కూడా అవసరం లేదు. 2024 నుంచి 29 వరకు 6 అంశాలు. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. మొత్తం 7 కంప్లీట్ చేస్తాం. 100% కంప్లీట్ చేస్తాం. మేము ఆయన మాదిరి కాకంబుల్ స్టోరీ చెప్పి భుజాలు తడుతూ చేతులు తడుపుతూ రాజకీయాలు అయితే చేయం. మేము నిజాయితీగా జిల్లా తీసుకొని వచ్చాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తిరిగినటువంటి ఒక పుణ్య ప్రదేశం పుట్టపర్తి. అలాంటి పుట్టపర్తిని కూడా జిల్లా చేశాం. ఎందుకు చేశామంటే ఆ భగవంతుడు సాయిబాబా ఆశీస్సులతో శ్రీధర్ రెడ్డికి రావడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా హిందూపూర్ పార్లమెంటు పరిధిలో అనేకమైన వసతులు ఉన్నటువంటి పుట్టపర్తిని జిల్లా చేయాలని ఆలోచించారు, జిల్లా చేశారు. ఈరోజు మీరు గమనించుకో, ఇంకో మాట చెప్తున్నాను. మీరు గమనించాల్సింది ఏంటంటే, బాలకృష్ణ అనే ఒక సినిమా మాయల్ ఫకీర్ వచ్చి ఒక డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి ఆడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర శపథం చేసే కూడా మళ్ళా మేము అధికారంలోకి వస్తాం, మేము పుట్టపర్తిని జిల్లా కేంద్రాన్ని క్యాన్సిల్ చేసి హిందూపూర్గా చేస్తామంటే ఖండించలేనటువంటి ఒక దద్దమ్మ పల్లె రఘునాథ్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటా. అంటే టికెట్లే ముఖ్యం కాదు, పని చేయాలా గట్టిగా. ఎవరైతే ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు బాసటగా నిలబడేదే నాయకత్వ లక్షణం. అంతేగాని ఎమ్మెల్యే అంటే ఎస్ఐలకు సిఐలకు ఉంటాయి. ఏఎస్ఐకి 1 స్టారు, ఎస్ఐలకు 2 స్టార్లు, సిఐలకు 3 స్టార్లు, డిఎస్పీకి బ్రౌన్ బీకి నల్లదెక్కించారు. అది కాదు, అవి అందరికీ ఉంటాయి. ఎమ్మెల్యేని స్టార్లు గీర్లన్నీ పని చేయాలా. ఊరికి ఒక్కటంటే ఒక శాసనం పని చేసినావు నువ్వేమన్నా ఊరికే మోసాలు చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా నువ్వు రాజకీయానికి ఎందుకు తరం కానీ ఒక దద్దమ్మ పల్లెరావు అని చెప్పి తెలియజేసుకుంటా.